ఇప్పుడైనా నా జీతం పెంచండి సార్. ఎందుకని? నాకు పెళ్లి చేస్తున్నారు సార్. బయట జరగబోయే ప్రమాదాలకు నేను బాధ్యత ఎలా వహించను? అమ్మా, నా దోస్తు గారు వచ్చిరు, ఏమైనా స్నాక్స్ చేసి పెట్టే. అరే మెడగొడ్లాడా, నీ దోస్తులను తీసుకొచ్చి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎక్కడ పడితే అక్కడ కింద వేసావు. మర్యాదగా నీ దోస్తులు నువ్వు కలిసి ఈ సామాన్లన్నీ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టు. లేదనుకో నీ గుడ్లు తీసి చేతిలో పెడతా ఎద్దావా. నిన్ను నీ దోస్తుల్ని పొరకతోటి ఉరుకుచ్చి కొడతా. స్నాక్స్ చేయాలంటే స్నాక్స్ చేయాలి, చేసిన ఘనకార్యం సరిపోలేదని. అదో అమ్మ, నేను ఇప్పుడు ఏమన్నానని అలా తిడుతున్నావు? స్నాక్స్ చేయమన్నాను అంతేగా. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదారా కొడక? ఆడ సామాన్లు ఏడబడితే ఆడేసిరు, అవి సదిరి ఏడునే ఆడబెట్టమని చెప్తున్నా. స్నాక్స్ కావాలంటే స్నాక్స్, నోట్లకు కారం పెట్టి కొడతా. ఎంత చదువుకున్నా ఏమీ సాధించలేకపోతున్నాను స్వామి. అవునా తల్లి, చక్కగా పెళ్లి చేసుకుంటే భర్తని సాధించవచ్చు కదా. గుడ్ ఐడియా స్వామి. అరే గీతాంజలి, గీతా ప్లస్ అంజలి ఏ సందో చెప్పు. ఇద్దరు మా పక్క సందే టీచర్. ఈ అచ్చక తెలివితేటలే వద్దని చెప్పిన ఆగురా, నీ సంగతి చెప్తా. No, no.